ప్రకృతి ఎంత అందంగా, అదృష్టంగా, స్వచ్ఛంగా ఉంటుందో కదా! మన మనుషులు ఎప్పుడు అట్లా స్వచ్ఛంగా ప్రేమను, ఆప్యాయతను ఆస్వాదిస్తారో అస్సలు అర్థం కాదు కదా! నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న సమాజంలో అనుభవానికంటే అహంకారం ఎక్కువైపోతాంది. ప్రేమ, ఆప్యాయత కంటే ఈర్ష్య, అసూయ ఎక్కువైపోతున్నాయి. అవన్నీ ఎటు దారి తీస్తుందో, ఏ ప్రకృతి వినాశనానికి దారి తీస్తుందో అని చాలా భయంగా అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇప్పుడు చెప్పే వర్డ్స్ మీకు రియల్ లైఫ్‌లో రిలేటెడ్ ఉంటాయో లేదో మీకు దగ్గరలో ఎవరన్నా అలా చేస్తుంటారేమో కొంచెం చెప్పండి. రూ. 10 సంపాదించే వాళ్ళు రూ. 1000 బిల్డప్ ఇస్తారు. రూ. 1000 సంపాదించే వాళ్ళేమో అణిగిమణిగి ఉంటారు. 10, 1000 ఇక్కడ మ్యాటర్ కాదు. అలా చెప్తున్నాను. గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు అసలు ఏం లేకున్నా కూడా వాళ్ళు ఉత్త గొప్పలు చెప్పుకుంటుంటారు. కన్న తల్లిదండ్రులేమో నిజంగా కష్టపడి సంపాదించే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ అలా గొప్పలకి పోలేక వాళ్ళ పేరెంట్స్ సతమతమవుతుంటారు. వీళ్ళేంటబ్బా ఇలా ఉన్నారు, మా పిల్లలేంటబ్బా ఇలా ఉన్నారు అని. అక్కడ రియల్ ఫ్యాక్ట్ వచ్చేపాటికి అలా ఉత్త బిల్డప్లు ఇస్తుంటారు చూడు. వాళ్ళకంటే మనము, మన పిల్లలు చాలా హ్యాపీగానే ఉంటాము. అలా గొప్పలు, అలా బిల్డప్లు చెప్పే వాళ్ళకు అది ఏం సాటిస్ఫై చేస్తుందో, అది ఏం వస్తుందో తెలియదు. కానీ ఉత్తుత్తు గొప్పలు ఆడ అవుట్ ఆఫ్ దూరంగా ఉన్నప్పుడేమో దీపం పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర నూనె లేక అలా ఉంటారు. బట్ ఊరికి వచ్చేపాటికేమో అద్దెకి తీసుకొచ్చిన డ్రెస్సులు, అద్దెకి తీసుకొచ్చిన కార్లు, అద్దెకి తీసుకొచ్చిన నగలు, ఇప్పుడు అదేందో రోల్ గోల్డ్ అనేసి వచ్చాయి కదండి, వాటితో ప్రపంచాన్నే మెరిపిస్తున్నారు. ఉత్త మెరుపులు అవన్నీ పనికొచ్చే రూపాయికి పనికిరావు, అవసరానికి కూడా పనికిరావు అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, అలా ఉత్తుత్తు బిల్డప్లు పోయేదానికంటే రూపాయో, రూ. 10 సేవ్ చేసుకుంటే మీ పిల్లలకో, మీకో పనికొస్తుంది కదా అని నా ఒపీనియన్. ఏమంటారు చెప్పండి? ఉత్తుత్తు బిల్డప్లకు పోయేసి అనవసరంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఎందుకు సంతోషిస్తారో తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఇది కలికాలం అండి. నేనైతే కర్మ అనేది ఖచ్చితంగా నమ్ముతాను. నువ్వు తెలిసి తెలియక ఒకసారి 2 సార్లు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలిసి పదే అదే తప్పులు చేస్తూ ఉంటే మాత్రం భగవంతుడు ఎప్పుడు నిన్ను క్షమించడు. అండ్ అది ఇంతకుముందు వేరే వాళ్ళు పిల్లలు చేస్తే, పెద్దలు చేస్తే పిల్లలకి వచ్చేదేమో, కానీ ఇది కలికాలం కదా, మీరు చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తారు. సో ఒకరిని హానికి చేయకండి. మీరు ఒకరికి మెయిల్ చేసినా చేయకపోయినా ఒకరికి హాని మాత్రం చేయకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. అందరూ హ్యాపీగా ఉండాలని అనుకోండి అంతే. కానీ ఒకరు బాధపడితే మీరు హ్యాపీగా ఉండాలని అనుకోవడం చాలా తప్పు. అది కరెక్ట్ కాదు కూడా. థ్యాంక్ యూ.